తన నియోజకవర్గానికి 91 మార్కులతో 11వ ర్యాంకు సాధించారు మంత్రి సుభాష్. రామచంద్రపురం ప్రజల ఆశీర్వాదం సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పారాయన. భవిష్యత్తులో ఇంకా టాప్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నానంటున్న మంత్రి సుభాష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో తనదైన స్టైల్లో ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్న మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ మనోన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు నాకు ఓటేయండి, నగ్గించండి, ఇక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పారు. అలాగే ఇక్కడ స్థానికంగా సీసీ రోడ్లు అభివృద్ధి వైపు మీరు వెళ్తున్నారు. అసలు ఇక్కడున్న అభివృద్ధి ఏ రకంగా చేసుకెళ్ళారు మీరు చూసాక? మనం క్లుప్తంగా మాట్లాడాలి అంటే గత 5 ఏళ్ళు సంక్షేమం అంటే చేశారు కానీ అభివృద్ధి అనేది లేదు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేద్దామన్న ఆలోచన లేదు. ఉన్న ఏదైతే పెట్టుబడులు దాని కొత్త వాళ్ళని మనం మాట్లాడకపోయినా ఉన్న వాళ్ళని తరిమేసే పరిస్థితి తీసుకుని వచ్చారు. సో రాష్ట్రం అప్పుల బారిన పడినప్పటికీ ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమపాడులో ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ గమనించాలి, 30 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అయితే రానున్న కాలంలో మనం భారతదేశంలో 1-2 స్థానాల్లో రానున్న 10 సంవత్సరాల్లో 1-2 స్థానాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మాత్రం ఖచ్చితంగా సగౌరవంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే సుమారు 130 కోట్లతో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా సుమారు 3-4 కోట్లు అభివృద్ధి పనులు చేయటం, అదేవిధంగా సత్యం ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధికి ముఖం చాటేసిన వైసీపీ ప్రభుత్వం దానివల్ల ఎక్కువ బడ్డెన్ పడటం జరిగింది. అయితే ఇంకా సమయం ఉంది, 3.5 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా ఈ అభివృద్ధి విషయంలో ఇంకా ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వెళ్తాం కూడా. ప్రధానంగా చూసుకుంటే ముక్తేశ్వరం కోటిపల్లి బ్రిడ్జికి సంబంధించి ఇప్పటికే పంట మీద చాలామంది వెళ్తున్నారు. దాని బ్రిడ్జికి సంబంధించి కూడా ఇప్పటికే మీరు మాటలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారికి టైం తీసుకోవడం జరిగింది. బహుశా 25-26 తారీఖులో ఆయన కలవడం జరుగుతుంది. అయితే ఇది అత్యవసరం. చాలా అపశృతులు జరిగాయి ఈ పంటి వల్ల కూడా చాలా ఇబ్బందులు. అయితే పూర్వం నుంచి కూడా ఈ పంటి మీదే వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు రాకపోకలన్నీ కూడా. ఈ రామచంద్రపురం ఒక్కసారి బ్రిడ్జ్ పడితే రామచంద్రపురం అందరికీ సెంటర్ పాయింట్ అవుతుంది. ఇటు కాకినాడ, రాజమండ్రి, అటు అమలాపురం ఏదైనా సరే అరగంట లోపు ప్రయాణం కింద మారుతుంది. అదే కాకుండా రవాణా కూడా చాలా సులువుగా ఉంటుంది, రైతులకు కూడా చాలా సులువుగా ఉంటుంది. ముఖ్యంగా రైతులు లబ్ధి పొందుతారు. అలాగే ప్రజలందరూ కూడా ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ఏదేమన్నప్పటికీ రానున్న కాలంలో మీకు తీపి కబురు ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే గ్రాంట్ అయింది. అది ఎంతవరకు గ్రాంట్ అయింది? దాని ముందుకు వెళ్ళాలి తీసుకెళ్ళిపోతున్నారు. అయితే రానున్న సంవత్సరంలో పుష్కరాలు వస్తూ ఉన్నాయి. దాని నిమిత్తం సుమారు 130 కోట్లు మేము ఏదైతే గుళ్ళు అయితే రోడ్లు అయితే పెట్టడం జరిగింది అనుమతి కోసం. అవి త్వరలో దానికి అప్రూవల్ వస్తుంది. ఏదేమన్నప్పటికీ 130 కోట్లతో ఇటు ఏదైతే గుళ్ళు రెన్యువేషన్ ఉందో కొద్దిగా రిపేర్ వర్క్స్ ఉన్నాయో అవి మాత్రమే పెట్టడం జరిగింది. అలాగే రోడ్స్ కూడా అన్నీ కూడా ఆ గుడికి వచ్చే రోడ్స్ కానీ దక్షిణ కాశీగా పిలువబడే పుణ్యక్షేత్రం మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండటం పాటు కోటిపల్లి కూడా గుడి కూడా అత్యంత పవిత్రమైన గుడి. సో ఇవన్నీ కూడా ముందు అభివృద్ధి చేయాలి. ఆ రోడ్లు కానీ గుళ్ళు కానీ చేయాల్సే ప్రక్రియలు 130 కోట్లు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది త్వరలో ఖచ్చితంగా ఈ గ్రాంట్ అవుతాయని చెప్పి నమ్మకం. చూసాం కదా, ఓవరాల్గా కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తూ సీసీ రోడ్లు నిర్మించే విధంగా కొన్ని అడుగులు వేస్తాను. అయితే ప్రతిదీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా పూర్తిగా భద్రతా ఏర్పాట్లతో కూడా ఈ పంచారామ క్షేత్రాల్లో అయితే మహాశివరాత్రికి కూడా పూర్తి ఏర్పాట్లు చేసాము. మరోపక్క 50 జాబ్ మేళలు నిర్వహించి 5,000 ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాము. సత్యం ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పే పరిస్థితి.